లేకపోతే ఆయనకు ఆపోజిట్ గా మీరు ఉండటం జరిగినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ కి డైహార్డ్ ఫ్యాన్ గా మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు విలన్గా చేయాలంటే క్యారెక్టర్ పరంగా చేయాలి. సార్ కూడా చేయాలని అంటారు. క్యారెక్టర్ పరంగా అయితే చేస్తా. మరి మామూలుగా అంటే ఇంకా అన్నయ్య రక్తం ఇంకా నాకు బాగా, ఎందుకంటే ఆయన అడగనే అమ్మ కూడా పెట్టదన్నట్టు అడగడమే లేటు. ఆయన సినిమాలు నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను కదండి, అందరికీ కూడా జూనియర్ ఆర్టిస్ట్ భోజనం ఏది తింటే అందరూ కూడా అదే భోజనం. నాకు నచ్చింది బాగా. నాకు వెహికల్ కూడా పెట్టకపోతే అక్కడ రోడ్ నెంబర్ 25 ఉంది కదండి, నడుచుకుని వెళ్ళిపోతుంటే కారు ఆపి పిల్లల్ని పిలిచారు. అదే ఉంటారు కదండి బౌన్సర్లు, ఆర్టిస్ట్ సార్ అంటే సరే రేపటి నుంచి నీకు వెహికల్ ఉంటుంది అన్నారు. అంతే. కట్ చేత అయ్యప్ప గారు, శకల శంకర్ గారు, సుమన్ శెట్టి, నాకు, రంగస్థలం మహేష్కి ఒక వెహికల్ పెట్టారు. చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. ఓజీ మొన్న చేసాం కదండి ఇక్కడ నానక్రం కూడా దగ్గర. అయితే 2 రోజులు షూట్ అయిపోయింది. ఇంకా ఆయన వెళ్ళిపోయాల, కానీ మళ్ళీ ఆయన అలా వెళ్ళిపోయి మళ్ళీ మా దగ్గరకు వచ్చి గాంధీ గారు, అది వకీల్ సభ్యులు ఉంటారు కదండి, గాంధీ గారు ఎలా ఉన్నారు, బాబు ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారా సార్, ఏదో మీ దైవాలు బాగున్నావు సార్, బాగుండాలి మనం బాగుండాలి అన్నారు. అది చాలు. మా ఎత్తవరది విజయనగరం దగ్గర మక్కువ, బొబ్బుల దగ్గర మక్కువ, అక్కడ ఇప్పుడు చెప్పారు కదండి అదే కిడ్నీలకు సంబంధించిన వ్యాధుల గురించి. పాపం వాళ్ళకి ఇంకా కూడా లైటింగ్ లేక, ఇప్పటికీ కూడా చాలా వాళ్ళకి దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇంకా. కానీ ఇప్పుడు దాకా ఏ సీఎం కూడా అక్కడ దాకా ఏదో ఇక్కడ దాకా వెళ్ళేసి ఏదో ప్రచారం చేసి వచ్చేసింది తప్ప, ఆయన అక్కడ దాకా కూడా వెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏం కావాలో ఎన్ని చూసుకొని ప్రతిదీ కూడా పరిశీలించాలా అనే శక్తి ఉన్నదంటే మామూలు విషయం కాదండి. అందరికీ ఉంటుంది, మాకు ఉంటుంది చెయ్యాలని. కానీ చేసి దమ్ము ధైర్యం ఉన్న హ్యాండ్సమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు స్పెషలీ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యి ఉండి నాకు తెలియదు నేను వచ్చేసాను అన్నారు. అంటే ఆ మ్యాగ్నెటిక్ అపీల్